నెలకు ఉపవాసం నూరేళ్ల ఆరోగ్యం. చావి మిట్టల్ హిందీ టెలివిజన్ నటి. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి బాగా వైరల్ అయింది. అందులో ఆమె తన తాతగారి ఆరోగ్య రహస్యం అంటూ ఉపవాసాన్ని మించిన ఔషధం లేదని చెప్పింది. మా తాత ఆరోగ్యం గురించి అమ్మ చెప్తుండేది. ఆయనకు 101 ఏళ్ల జీవించారని. ఆయన అనారోగ్యం వచ్చినప్పుడు ఆహారం తీసుకోవడం మానేశారట. ఆహారం మానేస్తే గట్ హెల్త్ కుదుటపడుతుంది. 2 రోజుల పాటు ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఆయన ఆరోగ్యం బాగైందని అమ్మ అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉండేది. నిజంగా ఆహారం తీసుకోకుండా పస్తు ఉండడం లేదా తేలిగ్గా జీర్ణమయ్యే పరిమిత ఆహారం తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యం కుదుటపడడం ద్వారా దేహం తనంతట తానుగా అనారోగ్యం నుండి బయటపడగలుగుతుందా అనే సందేహాలు కలిగిన మాట నిజమే. ఇది సాధ్యమే అంటున్నారు వైద్య నిపుణులు. ఆయుష్ అదనపు సంచాలకులు ప్రిన్సిపల్ డాక్టర్ రిటైర్డ్ విఎల్ఎన్ శాస్త్రి. లంఘనం పరమౌషధం. ఉపవాసం జీర్ణకోశానికి ఆరోగ్యప్రదం అని ఇది ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆచారమే అన్నారు. అసలు గట్ అంటే ఏమిటి? నోటి నుంచి మలద్వారం వరకు విస్తరించి ఉన్న జీర్ణకోశ సంస్థానాన్ని ఆయుర్వేద భాషలోనే మహాకోష్టం గట్ అని అంటారు. దీని పటిష్టత ఆరోగ్యం మీదనే ఇతర సంస్థానాలు అంటే శ్వాసవాహ, నాడి, మూత్ర, హృదయ, జననేంద్రియ వంటివన్నీ కూడా ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. జీర్ణక్రియ, శ్వాసనక్రియ, ధాతు పరిమాణం, మల విసర్జన ఈ 4 తేలిగ్గా జరిగినప్పుడే గట్ దృఢంగా ఉన్నట్టు. అప్పుడే దేహానికి శక్తి, మనసుకు శాంతి. ఇవే దీర్ఘాయువుకు మూలాధారం. మహాకోష్టం పదిలంగా ఉండటానికి లంఘనం పరమౌషధం. లంఘనం అంటే తేలికగా ఉండడం అని అర్థం. దీనినే వాడుక భాషలో లంఘనం అంటారు. కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా మహాకోష్టానికి విశ్రాంతినివ్వడం మంచిదే. ఉద్దేశపూర్వకంగా ఆహారం తీసుకోకపోవడాన్ని ఉపవాసం లేదా ఫాస్టింగ్ అంటాం. ఫాస్టింగ్ తర్వాత తీసుకునే ఆహారం కూడా ప్రధానమే. తేలిగ్గా జీర్ణమయ్యే పానీయాలు, నీరు, కొబ్బరి నీరు, చెరుకు రసం వంటి సహజ ఆహారాలతో ఉపవాసాన్ని విరమించాలి. మన దైనందిన జీవనంలో ఉపవాసం కూడా ఒక భాగమే. పండగలు, పర్వదినాలతో పాటు పౌర్ణమి, ఏకాదశి ఉపవాసాలు అలా వచ్చినవే. అలా జీవించిన పూర్వీకులు శారీరక, మానసిక ఆరోగ్యాలతో శతాయుష్కులై జీవించారు అని వివరించారు డాక్టర్ శాస్త్రి. క్యాలెండర్లు లేని రోజుల్లో చంద్రుడే ఆధారం. ప్రకృతి ఇచ్చిన గడియారం సూర్యుడైతే క్యాలెండర్ చంద్రుడు. అందుకే ఉపవాసం చేయాల్సిన రోజు తెలియడానికి ఏకాదశి, పౌర్ణమిని నిర్ణయించారు.